అందరికీ నమస్తే. ఈరోజు మన డే 185. మార్నింగ్ 4:00 లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ బై రాబర్ట్ గ్రీన్‌లో లా నంబర్ 27 డిస్కస్ చేశాను. చాలా ఫెంటాస్టిక్‌గా ఉంటది. వీడియో లెంత్ ఉన్నా పర్వాలేదు మొత్తం చూడండి. సో మీరు చూస్తుంటే నేను లైట్‌గా కుంటుతున్నాను. లెగ్ చాలా పెయిన్ ఉంది. 2 లెగ్స్ 2 కాళ్ళు పెయిన్స్ ఉన్నాయన్నమాట. అయినా వచ్చిన లైట్‌గా చేద్దామని. ఎందుకంటే మన లెగ్స్‌లోనే మన పవర్ అంతా ఉంటది. ఫైటింగ్ చేయాలంటే. సో మీరు గమనించండి. ఇక నేను మాస్టర్‌ని పెద్దగా అటాక్ చేసినట్టు ఏమి ఉండదక్కడ. ఎందుకంటే బాడీ మూవ్‌మెంట్ స్పీడ్‌గా లేదనమాట. బట్ డెఫినెట్‌గా ఐ విల్ రికవర్. ఇప్పుడు ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ చేస్తున్నాం. లెగ్స్ పైన వెయిట్ పడకుండా ఓన్లీ ఆర్మ్స్‌తోనే ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ చేస్తున్నా. ఏం చేస్తాం కొన్ని సార్లు అయితుంటది అట్లా పెయిన్ వస్తుంటది. బట్ స్టిల్ వి షుడ్ నాట్ గివ్ అప్. అంటే కాళ్ళు పని చేయకపోతే చేతులు పని చేస్తున్నాయి కదా! దాంతో ఏదో ఒకటి చేద్దాం. సో దట్ ఈస్ స్మాల్ మోటివేషన్ ఫర్ యూ గైస్. చేతులు పని చేయకపోతే కాళ్ళతో చేద్దాం. కాళ్ళు పని చేయకపోతే చేతులు పని చేద్దాం. ఏది పని చేయకపోతే మైండ్‌తో చేద్దాం. సో ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాను. ఇంటికొచ్చేసి కాళ్ళని హాట్ వాటర్‌లో పెట్టాను. కొద్దిసేపు రిలీఫ్ అయితాయని. బాగా స్వెల్ అయిపోయినాయి. సో అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ ఏదైనా టాపిక్‌ని లా నంబర్ 27 డిస్కస్ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. వాచ్ ద ఫుల్ వీడియో. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్‌కెళ్ళిపోయినా. సో జిమ్‌లో ఈరోజు మనది షోల్డర్ అండ్ చెస్ట్ వర్కౌట్ చేశా అనమాట. అథ్లెటిక్ వర్కౌట్ ఇది. బాడీ బిల్డింగ్ వర్కౌట్ కాదు. మీరు చూస్తే ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్. అంటే స్పీడ్‌గా చేస్తున్నా రిపిటేషన్స్. తక్కువ వెయిట్‌తోని ఎక్కువ రిపిటేషన్స్. అంటే మజిల్ ఎండ్యూరెన్స్‌ని నేను ఇంప్రూవ్ చేస్తున్నా అనమాట. ఇక మధ్యలో జర లెగ్స్ పెయిన్ వస్తుంది అని కొంచెం డాన్స్ చేసుకుంటూ కూర్చున్నా. మూడ్ సెట్ చేసుకుందామని. అసలు మూడ్ రావట్లేదు చేయడానికి. ఎందుకంటే బాడీ లెగ్స్ పెయిన్ వస్తుంది కదా! ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటా. సో అప్పుడు కొద్దిగా లైట్‌గా మనకు నచ్చిన సాంగ్ పెట్టుకొని జర ఎంజాయ్ చేసి మళ్ళా బ్యాక్ టు ద వర్క్. సో ఆ రోప్ చేద్దాం అనుకున్నా. కానీ అక్కడ ఆంటీ క్లీన్ చేస్తున్నారు వద్దని చెప్పారు. సో వెళ్ళి వేరే వర్కౌట్ చేస్తున్నాను. దీంతో కూడా మనకి క్యాలరీస్ బాగా బర్న్ అవుతాయి. రెండోది ఎండ్యూరెన్స్ కూడా పెరుగుతది. సో దీంతో మన జిమ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంటికొచ్చేసి వీడియో అంతా ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన డే 184ది. చూడకపోతే చూడండి. సో నైట్ మమ్మీతో మార్కెట్‌కెళ్ళిపోయాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవ్రీబడీ. వాచ్ ద ఫుల్ వీడియో. అందరికీ నమస్తే. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చినందుకు థాంక్ యూ. ఈరోజు మన డే 185 ఆఫ్ 369. మీరు నా వీడియో ఫస్ట్ నుంచి గమనిస్తే మీకు ఒకటి అర్థమైతది. ఈరోజు నా వీడియోలో నేను అకాడమీకెళ్ళి ఇప్పుడొచ్చి డైరెక్ట్ నేను చదివిన దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. కాబట్టి అకాడమీలో మీరు చూసుకుంటే బాగా దెబ్బలు పడ్డాయి నాకు. ఎందుకంటే అంతకు ముందు రోజు స్పారింగ్ ఎక్కువైపోయింది. నా కాలు బాగా స్వెల్ అయిపోయింది. అంటే వాసిపోయింది. 2 లెఫ్ట్ అండ్ రైట్ 2 పెయిన్ వస్తున్నాయి. చాలా పెయిన్ వస్తుంది. అంటే స్వెల్ అయిపోయింది. సో, మన బాడీ మూవ్ గావాలంటే, మన లెగ్స్‌ని పుష్ చేసే మూవ్ అయితాం గదా! సో, లెగ్స్‌ని ఇట్లా భూమి పైన పుష్ చేసినప్పుడు, నాకు చాలా హెవీగా పెయినొస్తుంది గాబట్టి, మాస్టర్‌తో మీరు ఫైట్ జూస్తే అర్థమైతది. వీడియో స్టార్టింగ్ నుంచి జూస్తే. చాలా దెబ్బలు తిన్నా, బాగా తిన్నా. సో, లెగ్స్ అయితే చాలా టూ మచ్ పెయినున్నాయి. యాహ్! బట్ ఈవెన్ థో ఏ పెయినున్నా గాని, ఏమున్నా గాని, మనం వి షుడ్ నాట్ గివ్ అప్. రైట్? ఇప్పుడు కాళ్ళు నొస్తున్నాయి. కాళ్ళకి రెస్ట్ ఇచ్చిన. కానీ మైండ్ ఈజ్ అలర్ట్ గదా! ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు గదా! దాన్ని ఎక్స్‌క్యూజ్‌గా పెట్టుకొని నేను వీడియో చేయడం మానేయడం గాని, లేకపోతే ఛాలెంజ్‌లో ఫెయిల్ అవ్వడం గాని, ఇట్లాంటివి మాత్రం అస్సలు ఛాన్స్ అంటే ఛాన్స్ అస్సలకియ్య. సో, ఈరోజు చాలా ఫెంటాస్టిక్ టాపిక్. చాలా మంచి టాపిక్ అన్నమాట. డెఫినిట్‌గా ఇది చాలా మందికి యూజ్ అవుతది. మోస్ట్‌లీ యూత్‌కి. యూత్‌కి చాలా యూజ్ అవుతది. సో, స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. ఈరోజు మనం 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ బై రాబర్ట్ గ్రీన్‌లో లా నంబర్ 27 డిస్కస్ చేయబోతున్నాం. ఈ లా నాకు పర్సనల్‌గా చాలా నచ్చింది. నేను చాలా నేర్చుకున్నా. సో, మీరు గూడా కొంచెం క్లోజ్‌గా గమనిస్తే, ఈ చెప్పిన మాటల్ని మీరు గూడా థింక్ జేయండి. మీరు గూడా దాన్ని కొంచెం అంటే ఇప్పుడు దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఒక అర్ధగంట పడతది. దీన్ని నేను ఒక 5, 6 మినిట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. మీరు ఆ అర్ధగంట థింకింగ్ మీరు జేయండి. డెఫినిట్‌గా మీకు దీని యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది మీకు అర్థమవుతదనమాట. సో, లా నంబర్ 27 ఏంటంటే, ప్లే ఆన్ పీపుల్ నీడ్స్ టు బిలీవ్ టు క్రియేట్ ఎ కల్ట్ లైక్ ఫాలోయింగ్ అంట. చూడండిక్కడ. టు బిలీవ్ అండ్ టు క్రియేట్ ఏ కల్ట్ లైక్ ఫాలోయింగ్. సో, ఇక్కడ మనము ద అటెన్షన్ ఎకానమీ ఈస్ గోయింగ్ ఆన్. దోస్ హూ హావ్ ఎ లాట్ ఆఫ్ ఫాలోయింగ్, దే హావ్ ఎ లాట్ ఆఫ్ పవర్. దోస్ హూ హావ్ ఎ లాట్ ఆఫ్ పవర్, దే హావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో, ఇక్కడ నుంచే మనకి మోస్ట్‌లీ లీడర్స్ అనేవాళ్ళు వస్తారనమాట. ఒక లీడర్ అనేవాడు ఎక్కడ ఎమర్జ్ అయితాడంటే, ఆయనే జనాలకి ఏం అవసరం, దాన్ని నేను ఎలా చేయగలుగుతాను అని ఆలోచించి, దాన్ని వీడు మాత్రమే చేయగలుగుతాడని జనాలకి నమ్మే విధంగా అంటే బిలీవ్ జేసి దాన్ని క్రియేట్ జేస్తాడనమాట. ఆ తర్వాత దానికి కల్ట్ లైక్ ఫాలోయింగ్ వస్తది.
సో, చూడండి నువ్వు సొసైటీలో ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ని ఫైండ్ జేయాలి. రైట్? జనాలకి ఎక్కువ మందికి అవసరం వచ్చే ప్రాబ్లమ్‌ని ఫైండ్ ఔట్ చేసి దానికి నువ్వు మాత్రమే సొల్యూషన్ ఫైండ్ చేయగలుగుతావు. నీకే ఆ శక్తి ఉంది. నీకే ఆ సత్తా ఉందని నీ చుట్టుపక్కల జనాలు నమ్మే విధంగా చేయాలి. ఎప్పుడైతే నీవు నిజంగా దాన్ని ఆ ప్రాబ్లమ్‌ని ఆన్సర్ తీసుకురాగలుగుతావో, ఆ ప్రాబ్లమ్‌కి వాళ్ళకి సొల్యూషన్ తీసుకురాగలుగుతావు అన్న నమ్మకం జనాలకొచ్చిందో, ఆ జనాలందరూ నీకు కల్ట్ లైక్ ఫాలోయింగ్‌ని క్రియేట్ చేస్తారు. ఎప్పుడైతే నీకు కల్ట్ లైక్ ఫాలోయింగ్ ఉందో, నీకు చాలా పవర్ ఉంటది. ఆ పవర్‌తో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటది. సో, ఇఫ్ యూ వాంట్ ఎ లాట్ ఆఫ్ పవర్, యూ హావ్ టు క్రియేట్ ఎ మాసివ్ ఫాలోయింగ్. ఏ కల్ట్ లైక్ ఫాలోయింగ్ అనేది నువ్వు క్రియేట్ చేయాలన్నమాట. సో, దీన్ని మనము ఇంకా కొంచెం బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే, మోస్ట్‌లీ ప్రతి ఒక్కరికి మనకి ఒక మాగ్నెట్ గురించి తెలుసు. అయస్కాంతం గురించి తెలుసు. రైట్? సో, నా చేతిలో ఒక ఐరన్ కాయిన్ ఉంది. ఓకే. సో, ఈ చేతిలో మాగ్నెట్ ఉందన్నమాట. సో, ఈ మాగ్నెట్‌ని ఐరన్ కాయిన్ దగ్గరికి తీసుకెళ్తా. సో, మాగ్నెట్ ఐరన్ కాయిన్ దగ్గరికెళ్తదా? ఐరన్ కాయిన్ మాగ్నెట్ దగ్గరికెళ్తదా చెప్పండి? ఆబ్వియస్‌గా ఐరన్ కాయినే మాగ్నెట్‌కెళ్ళి అట్రాక్ట్ అవుతది. అంటే ఈ రెండిటి మధ్యల ఏదో ఒక తెల్వని ఫోర్స్, ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ దీని రెండిటిని అట్రాక్ట్ చేసింది. రైట్? సో, ఇప్పుడు ఇనిషియల్‌గా ఈ యొక్క ఐరన్‌కి మాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటదా? ఉండదు. ఈ మాగ్నెట్‌కి మాత్రమే మాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటది. ఎప్పుడైతే ఈ ఐరన్ పోయి మాగ్నెట్‌కి టచ్ అయిందో, ఈ ఐరన్ లోపల కూడా మాగ్నెటిజం డెవలప్ అయితది. ఈ ఐరన్ లోపల కూడా మాగ్నెటిక్ ప్రాపర్టీ డెవలప్ అయితది. అప్పుడు వేరే కాయిన్ వచ్చి ఐరన్‌కి అంటబెట్టినా అంటుకుంటది. సో, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? వెన్ యూ ఆర్ రియల్లీ స్ట్రాంగ్, వెన్ యూ ఆర్ రియల్లీ కమిటెడ్ టు యువర్ గోల్, సర్టెన్‌లీ పీపుల్ యూ విల్ అట్రాక్ట్ సమ్ పీపుల్. రైట్? అంటే నువ్వు నీ లోపల ఒక మాగ్నెటిజంని పెంచుకుంటే డెఫినిట్‌గా ఎవరికెవరికైతే సేమ్ అలాంటి గోల్స్ ఉన్నాయో వాళ్ళందరూ నీకు అట్రాక్ట్ అవుతారు. ఓకేనా? సో, నిన్ను చూసి వాళ్ళు పవర్‌ఫుల్ అవుతారన్నమాట. ఎక్కడైతే ఈ మాగ్నెట్‌తోని ఐరన్ కూడా మాగ్నెటైజ్ అయిందో, ఇన్ ద సేమ్ వే నీ దగ్గరున్న పవర్ వల్ల వాళ్ళు కూడా పవర్‌ఫుల్ అవుతారు. అది పీపుల్‌కి చాలా నచ్చుతది. ఎప్పుడైతే ఈ మాగ్నెట్ నుంచి ఈ ఐరన్ సైడ్‌కి తీసినామనుకో, ఐరన్ యొక్క మాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఏమైతాయి? పోతాయి. బట్ నీ యొక్క మాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఐరన్‌వి మాగ్నెట్‌కి ఉంటాయన్నమాట. సో, ఇక్కడండి లా నంబర్ 11లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. కీప్ పీపుల్ డిపెండ్ ఆన్ యూ ఆల్‌వేస్. అంటే నువ్వెలా ఉండాలంటే, యూ హావ్ టు బి స్ట్రాంగ్ మ్యాగ్నెట్. నీకెవరైనా వచ్చి అంటుకున్నప్పుడు, వాళ్ళు గూడా మాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఒస్తాయి. వాళ్ళు గూడా ఆ పవర్‌ని ఫీల్ అవ్వగలుగుతారు. బట్ ఏ రోజైతే నువ్వు పక్కకు జరుగుతావో వాళ్ళ ప్రాపర్టీ వెళ్ళిపోతదనమాట. అంటే పీపుల్ అనేవాళ్ళు కంప్లీట్‌గా నీ పైన నమ్మకం బెట్టుకోవాలి. నీ పైన డిపెండ్ గావాలి. అప్పుడే యూ కెన్ క్రియేట్ ఎ కల్ట్ లైక్ ఫాలోయింగ్. ఎప్పుడైతే నువ్వు కల్ట్ లైక్ ఫాలోయింగ్ క్రియేట్ జేయగలుగుతావో, డెఫినిట్‌గా యూ విల్ హావ్ లాట్ ఆఫ్ పవర్ అండ్ లాట్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్. దీన్ని మనము రీసెంట్‌గా ఒక 'కేజీఎఫ్' మూవీ అని ఉంది గదా! 'కేజీఎఫ్' మూవీలో జూసుకుంటే హీరో ఒక గోల్ ఏంటి? హి వాంట్స్ టు బికమ్ రిచ్. అంటే ఆయన గోల్ వేరే. ఓకేనా? సో, ఆయనే ఆ 'కేజీఎఫ్' లోపటికి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత ఏమైంది? ఆయన గోల్ వేరేది. బట్ అక్కడేం జరిగింది? చాలా మంది జనాలు ఆయనకి ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆయనే ఆయన గోల్‌ని సాకారం చేసుకునే క్రమంలో ఎంతోమంది లైఫ్‌లు బెటర్ అయినాయి. మీరు గమనించండి. మమ్మల్ని ఈ యొక్క 'కేజీఎఫ్' నుండి, ఈ గోడ నుండి బయటికి తీసుకెళ్ళే శక్తి, సత్తా, దమ్ము, ధైర్యం ఈ పర్సన్‌కి మాత్రమే ఉన్నాయనేసి అందరూ నమ్మారు. నమ్మిన తర్వాత అందరూ ఆయనకి ఫాలో అయ్యారు. డెఫినిట్‌గా ఆయన ఏం చేశాడు? అందరిని బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళందరూ కలిసి ఆ 'కేజీఎఫ్' హీరోనే ఆ రాజ్యంకి కింగ్ లాగా చేసిర్రనమాట. ఇన్ ద సేమ్ వే మనం తెలంగాణ మూవ్‌మెంట్ కూడా చూసుకుంటే, తెలంగాణ మూవ్‌మెంట్ స్టార్ట్ చేసింది వేరే వాళ్ళు. కేసీఆర్ స్టార్ట్ చేయలేదు. బట్ కేసీఆర్ అక్కడ ఒక మంచి ఎమోషన్‌ని పట్టుకున్నాడు. రైట్? కేసీఆర్ తెలంగాణ మూవ్‌మెంట్‌ని ఇంకా స్ట్రాంగ్‌గా పట్టుకున్నాడు. రైట్? జనాలందరిని కేసీఆర్ తలుచుకుంటే తెలంగాణ తేయగలుగుతాడని నమ్మించేలాగా చేశాడు. కేసీఆర్ గోల్ వేరే. ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ అంతకు ముందుకే పెద్ద మినిస్టర్. అండ్ హి వాస్ వెరీ రిచ్. తెలంగాణ రావడం, పోవడం వల్ల ఆయనకి ఒరిగేది లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు. బట్ అక్కడ జనాల్ని నమ్మే విధంగా జేశాడు. కేసీఆర్ తలుచుకుంటే తెలంగాణ తేగలుగుతాడని నమ్మే విధంగా చేశాడు కాబట్టి, కేసీఆర్ క్రియేటెడ్ సచ్ ఎ మాసివ్ ఫాలోయింగ్, సచ్ ఎ బిగ్ ఫాలోయింగ్. రైట్? ఇప్పుడు మహాత్మా గాంధీ చూడండి నేషనల్ మూవ్‌మెంట్ తీసుకున్నాడు. నెల్సన్ మండేలా చూడండి నేషనల్ మూవ్‌మెంట్ తీసుకున్నాడు. చె గువేరా చూడండి నేషనల్ మూవ్‌మెంట్ తీసుకున్నాడు. సో, వీళ్ళందరూ ఇంత పెద్ద కల్ట్ లైక్ ఫాలోయింగ్, మాసివ్ ఫాలోయింగ్ ఎందుకు తెచ్చుకోగలిగారంటే, దే మేడ్ పీపుల్ బిలీవ్ ఇన్ దెమ్‌సెల్ఫ్. దే మేడ్ పీపుల్ డిపెండ్ ఆన్ దెమ్‌సెల్ఫ్. సో, ఎప్పుడైతే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీ పైన నమ్మకం పెట్టుకొని, కంప్లీట్‌గా నీ పైన డిపెండ్ అవుతారో, డెఫినిట్‌గా దే స్టార్టెడ్ ఫాలోయింగ్ యూ. వెన్ యూ హావ్ లాట్ ఆఫ్ ఫాలోయింగ్, వెన్ యూ హావ్ లాట్ ఆఫ్ పవర్, యూ హావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అందుకే చెప్తున్నా మై ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఏదో జాబ్ తెచ్చుకోవాలి, నా లైఫ్ సెటిల్ గావాలి, నా ఫ్యామిలీ సెటిల్ గావాలని ప్రతి ఒక్కరి గోల్ ఇదే ఉంది. అంటే ఏదైనా ఫాస్ట్‌గా ఏదైనా చదవాలి, జాబ్ తెచ్చుకోవాలి, సెటిల్ అవ్వాలని. బట్ అందరూ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తే సొసైటీ గురించి ఎవడు ఆలోచించాలి? రైట్? నేషన్ గురించి ఎవరు ఆలోచించాలి? రైట్? మనం ఆలోచిద్దాం. అంటే మనం కొన్ని స్టెప్స్ తీసుకుందాం. ఫ్యూచర్ పొలిటికల్ లీడర్స్ ఎవ్వరవ్వాలి? ఫ్యూచర్‌లో నేషనల్ లీడర్స్ ఎవ్వరవ్వాలి? రైట్. ఎవరికి వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళు సెల్ఫిష్‌గా తీసుకుంటే. బికాజ్ పీపుల్ నీడ్ లీడర్స్. ఎందుకంటే సొసైటీలో లీడర్స్ అయ్యే అంత స్పిరిట్ తగ్గిపోతుంది రోజు రోజుకి. డ్యూ టు దిస్ కరప్షన్, డ్యూ టు దిస్ టెంప్టేషన్స్. అంటే వాడు ఇంటర్మీడియేట్ డిగ్రీలో ఉన్నప్పుడే ఫుల్ స్పాయిల్ అయిపోతున్నాడు. ఫుల్ స్పాయిల్డ్ విత్ ఆల్కహాల్, విత్ డ్రగ్స్, విత్ అడిక్షన్స్ ఎవ్రీథింగ్. అండ్ ఫ్యూచర్‌లో ఏం లీడర్ అయితాడు చెప్పండి? ఎండ్ ఆఫ్ ది డే ఆయన లైఫ్ బాగుంటే చాలనుకుంటాడు. సో, ఇక్కడ వి నీడ్ స్ట్రాంగ్ లీడర్స్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్. కాబట్టి వాళ్ళకి స్ట్రాంగ్ ఎమోషన్స్ గావాలి.
ఒక కల్ట్ లైక్ ఫాలోయింగ్‌ని క్రియేట్ చేసుకోగలగాలి. ఒక 'చెగువేరా' లాగా, ఒక 'నెల్సన్ మండేలా' లాగా, ఒక 'మహాత్మా గాంధీ' లాగా ఇలాంటి లీడర్స్ ఎమర్జ్ గావాలి ఫ్రమ్ అవర్ యూత్. కాబట్టి మనము వి నీడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ వి మస్ట్ క్రియేట్ ఎ కల్ట్ లైక్ ఫాలోయింగ్ బై మేకింగ్ పీపుల్ బిలీవ్ ఇన్ అస్. యెస్ ఆర్ నో? సో, ఐ యామ్ ఆన్ దట్ జర్నీ. నాకెందుకో ఇది చాలా నచ్చింది. వి షుడ్ మేక్ అన్ ఇంపాక్ట్ ఆన్ దిస్ వరల్డ్. వి షుడ్ మేక్ అన్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ కంట్రీ అట్‌లీస్ట్ ఇన్ స్టేట్ ఆల్సో. అట్‌లీస్ట్ ఇన్ ద స్టేట్. కాంట్ వి మేక్ ద ఇంపాక్ట్? సో, డెఫినెట్‌గా మన గోల్ మనం స్ట్రిక్ట్‌గా ఉందాం. ఏమైనా గాని వాటెవర్ ఇట్ మే బి ఏమైనా గాని ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్. ఓకేనా? ప్రతి ఒక్కరికి రెస్ట్ డే గావాలంటారు. రెస్ట్ డే ఎందుకు గావాలంటారంటే, వాళ్ళు ఏదో కష్టపడ్డాను ఫీల్ అయ్యి నాకు రెస్ట్ డే గావాలనుకుంటారు. బట్ నేను 316 డేస్ ఛాలెంజ్‌లో ఒక్కరోజు గూడా రెస్ట్ తీసుకోను. ఒక్కరోజు అంటే ఒక్కరోజు గూడా రెస్ట్ తీసుకోను. నాకు ఫ్యామిలీ దావత్లుంటాయి, అన్నుంటాయి. ఎందుకు రెస్ట్ తీసుకోనంటే, ఒక కొటేషన్ నా మైండ్‌ని మార్చింది. అది మీతో ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఆ కొటేషన్ ఏంటంటే, "నువ్వు వారంలో 6 రోజులు కష్టపడి, ఏడో రోజు రెస్ట్ తీసుకుంటావు. బట్ ఆ ఏడో రోజు నీ లక్కీ డే. నువ్వు మిస్ అయిపోతావు. అదే వారంలో 7 రోజులు కష్టపడ్డా నేర్చుకున్నావనుకో, లక్కీ డే ఏదైనా ఉందనుకో నీ లైఫ్‌లో దాన్ని మిస్ కావు. సో, ఇక్కడ ఏమవుతది వారంకి 4, 5 రోజులు కష్టపడి 3, 4 రోజులు రిలాక్స్ తీసుకునేటోళ్ళు ఎండ్ ఆఫ్ ది డే ఏం చెప్తారు? వాడికి కలిసొచ్చింది, వాడికి లక్ ఉందంటారు. బట్ వాళ్ళకి కలిసి రావడం లక్ రావడం గాదు. ప్రతి ఒక్కరికి లక్ ఉంటది. ఆ లక్ ఉండే టైంలో నువ్వు ఆ పని చేస్తుండాలి. నువ్వు రెస్ట్ తీసుకుంటే లక్ ఎట్లా తగులుతది నీకు? ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటా. కాబట్టి నెవర్ ఎవర్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్ట్. నేను చూడు వారంకి 7 రోజులు జిమ్ చేస్తా. రైట్. వారంకి 7 రోజులు మార్షల్ ఆర్ట్స్ చేస్తా. ఫుల్ ఎనర్జీతోని చేస్తా. అండ్ నా పనులు నేను చేస్తా. నాకేమి కావట్లేదు కదా! నా మెంటల్ ఏమైనా డిస్టర్బ్ అయిందా? నా ఫిజికల్‌గా ఏమైనా పాడయ్యానా? నథింగ్. ఐయామ్ కంప్లీట్‌లీ ఆల్ రైట్. సో, ఐయామ్ టెల్లింగ్ యూ గైస్ మీరు కూడా ఏదైనా తీసుకొని వారంలో 7 రోజులు చేయండి ఆ పని. ఎవ్వరేమన్నా పట్టించుకోకండి. అట్‌లీస్ట్ రోజుకి 2, 3 గంటలైనా చేయండి. వెరీగా ఉండండి స్ట్రిక్ట్‌గా. ఎందుకంటే వి షుడ్ మేక్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ది సొసైటీ. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఇన్ అవర్ హ్యాండ్స్. యెస్ ఆర్ నో? సో, ఐ హోప్ మీకు నచ్చిందనుకుంటున్న వీడియో. థాంక్ యూ ఫర్ ఇక్కడి వరకు విన్న మీ అందరికి ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈరోజు నేను ఒక మంచి కాన్సెప్ట్ మీకు చెప్పిన విధంగా నేను అనుకుంటున్నాననమాట. కొంచెం పాయింట్లు మిస్ అయితుంటాయి మధ్యలో. బట్ అవి నేను మీకు వదులుతున్నాను. ఎందుకంటే అది మీరు థింక్ చేయండి. డెఫినిట్‌గా థింక్ చేసినప్పుడు 100% మీకయి స్ట్రైక్ అవుతాయి. ఐ వాంట్ యూ గైస్ టు థింక్. ఐ యామ్ నాట్ హియర్ టు టీచ్ యూ గైస్. ఐ యామ్ నాట్ ఎ టీచర్ రైట్. ఐ యామ్ జస్ట్ షేరింగ్ వాట్ ఐ లెర్న్డ్. సో, మీరు కూడా ఏం చేయాలి? నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్‌తోని మీరు కూడా దాని పైన అనలైజ్ చేయండి. థింక్ చేయండి. డెఫినిట్‌గా యూ విల్ గెట్ సమ్ న్యూ పాయింట్స్. ఏమైనా న్యూ పాయింట్స్ వచ్చినాయనుకోండి నాకు గూడా జెప్పండి. నన్ను గూడా హెల్ప్ జేయండి. కామెంట్ జేయండి. బ్రో నువ్వు ఇది జెప్పడం మర్చిపోయినావు. ఈ పాయింట్ గూడా యాడ్ జేస్తే బావుండని జెప్పండి. నథింగ్ ఈస్ రాంగ్. నో. సో, ఐయామ్ నాట్ డూయింగ్ దిస్ యూట్యూబ్ ఫర్ సబ్‌స్క్రైబర్స్, ఫర్ మనీ అండ్ ఫర్ నాట్. జస్ట్ టు క్రియేట్ సమ్ ఇంపాక్ట్ అండ్ జస్ట్ టు మేక్ దెమ్ రియలైజ్ దట్ వాట్ ఎ గై కెన్ డూ ఇఫ్ హి రియల్లీ డెడికేటెడ్. అది ప్రూవ్ జేయడానికే గాని ఐ డోంట్ నీడ్ మనీ. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. ఒకవేళ ఫ్యూచర్‌లో జూడండి మార్క్ మై వర్డ్స్ ఒకవేళ నా యూట్యూబ్ ఛానెల్ పైకెళ్ళినా నేనేం చేస్తున్నా యాక్టివిటీస్ చూడండి. నథింగ్ సెల్ఫిష్. ఐ డోంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ పర్సనల్ లైఫ్. వి ఆర్ హియర్ టు మేక్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ దిస్ సొసైటీ, ఆన్ దిస్ వరల్డ్. యెస్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. జై హింద్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో.